పెండిపోతుందండి కంప్లీట్గా. సో ఏదైనా సోఫాల కింద కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. కలంకారీ డిజైన్ లాగా వస్తుందండి. అండ్ ఇది సంథింగ్ లైక్ బెవండి. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన 5 నైవేద్యాలు అమ్మవారికి పెట్టడానికి. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే అందరము బాగున్నాము. అండ్ మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈసారి వచ్చిన 5 శుక్రవారాల్లో ఇది మొదటి శుక్రవారం అండి. సో ఈరోజు మేము ఎలా వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్, పూజ, నైవేద్యాలు నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. నేను కరెంట్లీ ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటంటే మార్నింగ్ ఇల్లు మాప్ చేస్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మాప్స్ అండి ఇప్పటివరకు నేను యూస్ చేసిన వాటిలో. దీన్ని ఎలా యూస్ చేస్తారు, కంపెనీ ఏంటి, మోడల్ ఏంటి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నైవేద్యం కోసము నేను వడ చేస్తున్నానండి. వడకు మినపప్పు రుబ్బుకుంటున్నాను. మిక్సీనే యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే 2 కప్పులు కాబట్టి. యాక్చువల్గా నేను 11 గంటలకి 11 కూడా కాదండి, 12 గంటలకి 12:30కి అలాగా లంచ్ అవర్లో నేను పప్పు నానబెట్టాను, జస్ట్ మినపప్పు. సో 4 గంటలు నానితే సరిపోతుందండి. ఇప్పుడు నేను 6కి అలా నేను రుబ్బడం స్టార్ట్ చేశాను. సో 4 గంటలు 5 గంటల వరకు నానింది. సో అది సరిపోతుంది అనమాట. సో నేను ఈ మంత్ర కంపెనీ ఇండియన్ మిక్సీ యూస్ చేస్తానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను అమెజాన్లో కొన్నాను. నేను ఇక్కడ 1 కప్పు సోనా మసూరి రైస్ నానబెట్టుకున్నానండి. నేను ఈ ఒకే కప్పులో 3/4 పులిహోరకి, 1/4 దద్దోజనంకి యూస్ చేస్తాను. సో నేను దీన్ని కడుక్కొని పెట్టుకున్నాను కాబట్టి నేను ఇన్స్టంట్ పాట్లో పెట్టేసి అది ఆన్ చేసేస్తాను. ఇది ఉడికే లోపల నేను వడాలు వేసుకుంటానండి. వడాలు కాలడానికి టైం పడుతుంది కదా. ఈ వడాలు కాలే లోపల నేను పులిహోరకి, దద్దోజనంకి పోపు పెట్టుకుంటాను అనమాట. నా 2 కప్పుల మినపప్పుని నేను ఇలా రుబ్బేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా గట్టిగా ఉంటుంది. సో దీంట్లో నీళ్ళు వేసేసి, యూజువల్గా మనం ఏం చేస్తాం, ఇందులో నీళ్ళు వేసేసి మనము ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ కడిగేసి వేసుకుంటాం కదా, అలా వేయకూడదండి. దానివల్ల మనకు చాలా లూజ్గా అయిపోతుంది. లూజ్గా అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి ఆయిల్ బాగా పీల్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే అండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ వడాలని పప్పు రుబ్బంగానే చేసేయాలి. అంటే మనం పక్కకు పెట్టేసి హాఫ్ దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా అంటే చేసుకుంటూ ఉంటాం కదండి. కొందరైతే టైం కన్వీనియన్స్ కోసం ఒకేసారి కొంచెం మార్నింగ్ ఎప్పుడో పిండి చేసుకొని పెట్టుకొని సాయంత్రము వడాలు వేసుకోవడము అలా చేసుకుంటూ ఉంటారు. అలా మాత్రం చెయ్యకండి. అలా చేస్తే మనకి చాలా ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది. జీలకర్ర అయితే ముందు వేస్తాను. జీలకర్ర కొంచెం మరీ ఎక్కువ ఉంటే బాగుండదండి, ఏదైనా కొంచెం ఉంటుందన్నమాట. సో దీనికి సరిపడా సాల్ట్, ఇవి చిల్లీస్ చూడండి, సన్నగా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మాత్రం పేస్ట్ చెయ్యకండి, ముక్కలుగానే ఉండనివ్వండి. దానివల్లనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు మీరు ఒకసారి ముక్కలతో చేసి చూడండి, ఎప్పుడైనా పేస్ట్ చేసి చూడండి, 2 ట్రై చేయండి. ఏది బాగుంటుందో మీకే తెలుస్తుంది. బట్ మీకు ఆల్రెడీ నేను ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, ముందు ముక్కలుగానే యూజ్ చేయడం బెటర్, అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ చాపర్ యూజ్ చేస్తాము, రైట్, ఎలక్ట్రిక్ చాపరు.
ఎలక్ట్రిక్ చాపర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కొంచెమే అల్లము, కొంచెమే చిల్లీస్ కావాలి కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి దాంట్లో చాప్ చేసేసి వేసేస్తాం అనమాట. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. నేను ట్రై చేశాను. మీరు చాపర్ యూస్ చేసినా కూడా దానికి సపరేట్గా కట్ చేసుకోండి. చిల్లీస్ సపరేట్గా కట్ చేసుకోండి, జింజర్ పీసెస్ సపరేట్గా కట్ చేసుకోండి. పిండి అంతా బాగా కలుపుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేసి కాలిందా లేదా అనేసి కొంచెం పిండి వేసి చూస్తున్నాను. సో మనమైతే వడాలు వేసుకుందామండి. చిన్న మంట పెట్టాను. సో మనకి ముందు ఈ పిండి మనకి చేతికి తీసుకోవాలంటే కొంచెం వాటర్ పెట్టుకుంటాం కదండి. వాటర్ పెట్టుకోవడానికి మనం బౌల్లో వాటర్ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది మిక్సీ జార్ ఉంది కదా, ఎంతమంది యూజ్ చేసింది, దాంట్లో వాటర్ చేసి పెట్టేసుకున్నాను. సో నేను ఇది వేసే లోపల నాకు అది నానుతుంది అండ్ వాష్ చేయడం నాకు ఈజీ అవుతుంది అనమాట. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే చేతిలో నీళ్ళు అద్దుకోవడానికి సపరేట్ బౌల్ కాకుండా రీయూజ్ చేస్తాం. వడాల్లా కాకుండా ఇలా పొంగనాల్లాగా వేసేస్తున్నానండి, ఎందుకంటే నాకు టైం పడుతుంది. ఇదైతే ఫాస్ట్గా అయిపోతాయి అండ్ చిన్న ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా వడలు చేసేసుకున్నాను. ఇక్కడ పులిహోరకు అండ్ దద్దోజనంకి పోపు పెట్టుకుంటున్నానండి. నేను పోపుకి నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇది అమూల్ ప్యూర్ గీ చూస్తుంది కదా. సో అమూల్ ప్యూర్ గీ తీసుకొచ్చానండి. సో నేను 1 స్పూన్ వరకు వేసేసి ఆవాలు కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి, ఎందుకంటే రెండింటికి కావాలి కదా అని చెప్పేసి. అండ్ జీలకర్ర కూడా 1 స్పూన్ వరకు వేస్తున్నాను. 1 స్పూను అండ్ ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను. అండ్ పప్పులండి, దానికి ఆయిల్ ఇంకా చాలా పడుతుంది యాక్చువల్గా. పప్పులు అండ్ శనగపప్పు చూసారు కదా, మొత్తం అయిపోయింది, తగ్గిపోయింది. ఆయిల్ అంటే నెయ్యి సరిపోలేదు. సో ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. సో ఇంకొకటి టిప్ అండి, ఇలాంటి ఏమంటారు దీన్ని, జల్లెడ లాంటిది పెద్దది, చాలా యూస్ఫుల్ అండి. చూసారు కదా, ఒక్క రౌండ్లో అన్నీ వచ్చేసాయి. సో ఇదొకటి కంపల్సరీ ఉంచుకోండి మీ కిచెన్లో, దానివల్ల మీకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. బౌల్లో ఇలా వదిలేస్తాను. సో దానివల్ల ఏమన్నా నూనె ఉంటే అందులోనే కారుతుంది. లోపల నాకు నేను ఈ టిష్యూ పేపర్ వేసుకున్నాను కాబట్టి నాకు అందులో క్లీన్ చేసుకుంటాను అనమాట. అది రైస్ కూడా రెడీ అయిపోయిందండి. కుక్కర్లో నేను ఆఫ్ చేసేసాను దాన్ని కూడా. ఇప్పుడు ఇది అవ్వంగానే నేను దాంట్లో రైస్లోకి కలిపేసుకుంటాను అనమాట. మిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన ముక్కలు వేస్తున్నానండి. నేను తురుముకున్న అల్లం వేస్తున్నానండి. నాకు ఇది సన్నగా, మీరు ఎంత సన్నగా తురుముకోగలిగితే అంత సన్నగా తురుముకొని ఇదే ఆయిల్లో కొంచెం ఇలాగా వేడి చేయండి. అందులోకి నేను హింగు వేస్తున్నానండి. హింగు యాక్చువల్గా పులిహోరకి దద్దోజనంకి రెండింటికి బాగానే ఉంటుందండి. ఇంకా నేను అది వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇది బాగానే వేగింది. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను. నాకు రైస్ ఇంత వచ్చిందండి. ఇది నేను 1 కప్ ఆఫ్ రైస్ నేను అప్పుడు చూపించాను కదా మీకు. సో ఇది మన రైస్ కదండి. రైస్ని మనము ఎక్కువగా గంటె పెట్టి కలపకుండా ఫోర్క్తో కలిపితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది మరి మనకి ముక్కలు మెత్తగా అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఇలా కలుపుకుంటే. సో దీంట్లోకి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మనం చేసిన పోపు ఉంది కదండి, ఈ పోపునంతా కూడా, ఈ పోపు ఉంది కదా, పోపుని ఇందులో వేసేస్తాను అనమాట. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పల్లీలు వేయించుతున్నాను. కొన్ని సరిపోయే పల్లీలు, ఇందులో కావాల్సినంత పసుపు ఇందులో వేసుకుంటున్నాను. పసుపు పులిహోరకి ఎప్పుడు కానీ మనకి దాంట్లో
ఆయిల్లో వేగితే ఆయిల్ కానీ నెయ్యి కానీ దాంట్లో వేగితే మనకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ వేడి నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యిలో ఇది వేడి చేసేసుకుంటున్నాను. ఇంకా ఆపేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ఉంచితే చల్లబడే లోపల మనకి పసుపు కూడా వేగి. సో పల్లీలు అండ్ పసుపు రెడీ అయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఒక సైడ్కి వేస్తాను, అంతా కలపకుండా. సో ఇట్లా సైడ్కి వేసాను అనమాట, ఓన్లీ వన్ సైడ్. ఎందుకంటే నేను ఇక్కడి వరకు పులిహోర కలుపుకుంటాను. ఇటువైపు నుండి ఇక్కడ నుండి ఉన్న రైస్ని నేను దద్దోజనంకి యూజ్ చేస్తున్నాను. అక్కడ నేను పసుపు కలపట్లేదు. ఓకేనా? ఈ పులిహోరకు కావాల్సినది పక్కకు పెట్టేసుకొని దీంట్లో నుండి నేను దద్దోజనంకి కావాల్సిన రైస్ని ఇందులోకి మార్చుకుంటున్నాను. నేను ఒక 2 గంటలు పెట్టుకుంటున్నానండి, అంతకంటే ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఒక 2.5 గంటలు అనుకోండి. ఇక్కడ నేను ఏం చేశానంటే అండి, ఏ గిన్నెలో అయితే పోపు పెట్టుకున్నానో అదే గిన్నెని నేను మళ్ళీ యోగట్ దద్దోజనంకి యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ గిన్నెలు పడకుండా. కనిపిస్తుంది కదండి, రెండిట్లలో ఇది పులిహోరకి, ఇది దద్దోజనంకి. ఓకే, సో ఇప్పుడు నేను రెండిట్లలో ఉప్పు వేయలేదు, కావాల్సిన పెరుగు కానీ చింతపండు కానీ నేను వేయలేదు. సో అదేదో ఇప్పుడు వేసుకుందాం. ఇది కూడా పెట్టేసి ఒకసారి సాల్ట్ కూడా వేయలేదండి, సాల్ట్ కూడా వేస్తాను. సో ఐ థింక్ నాకు తెలిసి దీనికి కలుపు ఇంత సరిపోతుంది అనుకుంటున్నా. అండ్ దీనికి కావాల్సినంత కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత దీంట్లోకి నా దగ్గర చింతపండు పులుసు ఉంది కదండి, ఇదే చింతపండు పులుసుని దానికి కావాల్సినంత వరకు ఒక 2 స్పూన్స్ అంతవరకు ఇందులో వేసేస్తున్నాను. ఇలా చిక్కటి ఇంట్లో చేసిన యోగట్ కనిపిస్తుంది కదా, ఇది ఇందులో వేస్తాను. చూసారు కదా, ఈ స్పూన్ తోటి నేను ఒక 4 స్పూన్స్ వరకు పెరుగు వేసానండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక నేను నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది అన్నాను కదండి. నేను స్టోర్ ఎలా చేసి పెట్టుకుంటాను అనేది మీకు తెలుస్తుంది. లేదు అంటే ఒకసారి చెక్ చేయండి. టెంపుల్లో టేస్ట్ వస్తుంది. సో ఇది నా దద్దోజనం రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం పులిహోర కలుపుకుందాం. పెసర్లు నానబెట్టానండి, ఇవి మొలకల పెసర్లు. సాల్ట్ వేసుకున్నాము, కొంచెం చిల్లీ పౌడర్, చాలా తక్కువ వేసానండి. కొంచెం మంచి టేస్ట్ రావడానికి కొంచెం నెయ్యి వేసాను. దీంతో అయితే వంట పూర్తి అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రెస్సెస్ మేము ఏమేమి వేసుకుంటున్నాము అనేది చూద్దాం. సో ఇది నా శారీ అండి, ఈరోజు నేను కట్టుకునే శారీ. ఇది బ్లౌజు. దీనికి ఇలా కొంచెం ఫ్రిల్స్ పెట్టించానండి, కొంచెం ఫ్యాషన్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ అంతా కూడా ఇలా పైపింగ్, గోల్డ్ పైపింగ్ రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్కి, నెక్కి. అండ్ ఇక్కడ టాల్సిల్స్ అయితే సింపుల్గానే వేయించాము, సింపుల్ శారీ కాబట్టి. సో ఇదే అండి. సో మీకు ఫుల్ శారీ చూపిస్తాను. సో ఈ విధంగా కలంకారీ డిజైన్ లాగా వస్తుందండి. అండ్ ఇది సంథింగ్ లైక్ బెనారస్ ఆర్ సంథింగ్, నేను ఒకసారి చూసి చెప్తాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ఇది చాలా బాగుందండి, లైట్ వెయిట్. అండ్ నాకు ఇది ఈ కొంగు కూడా బాగా నచ్చింది, ఇలా సింపుల్గా ఉంది. సో ఇది ఇక్కడ బయట కొనుక్కొని వచ్చిన రస్బెర్రీతో పాటు నేను చేసిన వెరైటీస్తో 5 రకాల నైవేద్యాలు రెడీ అయ్యాయి. సాయంత్రం అమ్మవారి పూజ అండి. ఇప్పుడు నా వంట అయిపోయింది అండ్ నేను శారీ వేసుకొని వచ్చాను. పిల్లలు కూడా కొత్త డ్రెస్ వేసుకున్నారనమాట. సో ఇప్పుడు మేము ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాము. నమోస్తు భూమండల నాయికాయై त्वद्वीक्षितानि दुरिताहरणोच्यतानि असनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे
सरसिजनिलये सदा हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं ग्रामस्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनी. మొదటి శుక్రవారమైన ఈ శ్రావణ మాసంలో ఈరోజు సాయంత్రాన్ని మేము ఇలా అమ్మవారి పూజలో గడిపామండి. మేము ఇండియాలో కాకుండా బయట దేశాల్లో ఉన్నందువల్ల మా పిల్లలకి ట్రెడిషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనే బాధ్యత మా మీద పెరిగిందనే అనుకుంటామండి మేమైతే. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళకైతే సపరేట్గా ఇది ట్రెడిషన్స్ ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బై డిఫాల్ట్ ఇలాంటి పూజలు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు తెలుస్తుంది. ఇక్కడ దేశం బయట ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొన్ని తెలియదు కాబట్టి మేము మా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి మేము ప్రతి పండక్కి ఆర్ ఇలా శ్రావణ మాసము, కార్తీక మాసము ఒక విశిష్టమైన రోజులలో మేము అందరము కలిసి పూజ చేసుకుంటామండి. ఇది అందరూ చేయగలిగిన పని. మీకు టైం దొరికితే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నామండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వేరే వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసము ప్రతిరోజును చూస్తూనే ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.